గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చిన్నోడు అప్పుడే లేచినాడే. ఏం చేయాలి టిఫన్? పోహా. సో ఈరోజేమో ఎండ కాస్తుంది. మొన్నటి నుంచి అంతా వాన ఉండే. సో ఈరోజు వాన ఆగింది, ఎండ వస్తుంది. ఈరోజైతే చాలా బట్టలు ఉన్నాయి. రాముగాడు మా ఏరియాకి హెడ్ వీడే, రాము అనేసి అరుస్తూ ఉన్నాడు. అందుకో పోహ అయితే నానేసి పెట్టేశాను. మగ్గిపోయిందంటే దీంట్లో పసుపు వేసి ఉప్పు వేసి పోహ వేసేసామంటే ఇది అయిపోతుంది. సో అటుకులు అయితే ప్రిపేర్ అయిపోయింది. మనకి నైట్ రొంత రైస్ మిగిలిపోయింది కదా, సో దీన్ని పెరుగు అన్నం చేయమని చెప్పాడు మా ఆయన. సో దీన్ని ఇప్పుడు తిరువాతకి వేసి పెరుగు కలిపేస్తా. అందుకే పోహేను 2 స్వీట్స్ కట్టాను. ఇది ప్యాక్ చేసేస్తా. మధ్యాహ్నం కంతా వచ్చేసాడు, సో ఇంత ఇస్తాను. సో నిహాన్ బ్యాగ్ రెడీ అయింది, టిఫిన్ బ్యాగ్. నన్ను కటింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాడు. పద స్నానంకి డైరెక్ట్ స్నానం. ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకొని కసువు నొక్కొని వస్తాను ఇప్పుడు నేను. సో ఏం లేదన్నా కానీ ఇంట్లో ఎంత కసువు వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుందో ఏమో. రోజు క్లీన్ చేసుకుంటాను, అయినా కూడా వస్తుంది. స్నానం అయిపోయింది చూడిడా, నాన్న స్నానం అయిపోయింది. బ్యాగ్ వేసుకో. లంచ్ బ్యాగ్ ఆడుంది, అది నాన్నది. ఓకే స్కూల్కి పదా. బాయ్. తిన్నా. బాగుందా సార్? సూపర్ ఉంది. లైట్గా ఉప్పు ఎక్కువైందా? లేదు, కరెక్ట్గా ఉందా? నీవి ఇన్నున్నాయి కుప్ప బట్టలు. 4 రోజులు సెలవు ఉండే, నీతోనే ఉంటే ఉతకలేదు నేను. చెప్తే నీకు ఉతికేద్దాం రాయే అని, నువ్వే రాలే. వద్దులు ఉతుకుతాను నేను. బాయ్ బాయ్. వసువు నూకినాడు, అయినా కూడా దుమ్ము పడతానే ఉంది. పక్కన ఇల్లు రెడీ చేస్తున్నారు కదా, దుమ్ము పడితే ఏం చేయలేము. ఇన్ని బట్టలు ఉతకాలి నేను ఇప్పుడు. వాషింగ్ మిషన్ లేదు, నేను ఓన్లీ చేత్తో ఉతుకుతా. సో ఇన్ని బట్టలు ఉతకాలి ఇప్పుడు నేను. ఇంకో బ్యాచ్ బట్టలు, నిహాంత్వి మా ఆయనవి, ఇంకా నావి ఉన్నాయి, అది రేపు ఉతుక్కుంటా. ఒకటేసారి నన్ను ఉతకలేను కదా, సో 1 బ్యాచ్ 2 బ్యాచ్. అండ్ ఈరోజు ఎండ కూడా లేదు, పైన వేసి వస్తాను అంతే. సో ఒక రౌండ్ అయితే ఉతికేసినాను, ఇంకో రౌండ్ ఉంది ఇప్పుడు. ఈ బకెట్లో సర్ఫ్ వేసుకున్నా, అండ్ ఇంకో రౌండ్ ఇప్పుడు ఉతుకుతా. సో ఇంకో రౌండ్ సర్ఫ్ వేసుకున్నా, అండ్ ఇప్పుడు వాషింగ్ టైం. ఇంకో రౌండ్ కూడా వాష్ చేసేసాను. ఇప్పుడు పైకి పోయి ఆరేసేస్తే ఇదొక పని అయిపోతుంది నాది. బ్యాక్ సైడ్ ఉంది కదా తాడు, దానిపైన వేసేస్తాను. ఫస్ట్లో ఎవరో వేస్తున్నారు కింద వాళ్ళు, సో బ్యాక్ సైడ్ వేసేస్తా ఇప్పుడు. హెయిర్ ఫాల్ సీక్రెట్ మీతో కూడా షేర్ చేస్తున్నాను చూడండి. ఇది రోజ్మెరీ లీవ్స్, ఇది మెంతి, ఇది కొలాంజీ అని వస్తుంది, మార్కెట్లో కూడా దొరుకుతుంది. కొలాంజీ ఇత్తనాలు, ఇది లవంగాలు, తర్వాత కరేపాకు, మందార ఆకులు. సో ఈ మందార ఆకులు పువ్వు లేదనేసి మందార ఆకులు తెచ్చుకున్నా. పువ్వు ఉంటే ఇంకా మంచిది, కానీ ఆ ప్లేస్లో నేను ఇది రోజ్మెరీ యూజ్ చేస్తున్నాను. సో ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు.
ఇచ్చుకొని తర్వాత బాటిల్లోకి వేసుకోవాలి చల్లగా అయినాక. అండ్ ఇది 1 మంత్ వరకు స్టోర్ చేయొచ్చు. నాకైతే చాలా అంటే చాలా ఎఫెక్ట్ ఇచ్చింది ఈ వాటర్ నేను హెయిర్ పూసుకుంటా ఉన్నప్పటి నుంచి. ఇలా బాయిల్ వచ్చేసింది కదా, సో ఇప్పుడు 1 by 1 దీంట్లోకి వేసేసుకుందాం. ఫస్ట్ రోజ్మెరీ లీవ్స్, మెంతులు, తర్వాత కలోంజి విత్తనాలు, లవంగాలు, తర్వాత ఇవి లీవ్స్ ఆకులు, మందార ఆకులు, కడిపత్త, కరివేపాకు వేసేసి దీన్ని స్పూన్తో బాగా తిప్పి మిక్స్ చేసుకోవాలి. ఇది డైలీ అన్నప్పుడు కదా మీరు ఎప్పుడు తలస్నానం చేస్తారో 1 hour ముందు దీన్ని వాటర్ని తలలో స్ప్రే చేసుకొని ఒక 1.5 hour వెయిట్ చేసి తర్వాత వాష్ చేస్తే మీరు ఇంకోసారి బాయిల్ అవ్వాలా. ఫుల్ దాంట్లో అంశం అంతా నీళ్ళలో చేరితేనే మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది. సో ఇది ఉడికిపోయింది, ఇప్పుడు ఆఫ్ చేసి మూత వేసుకుందాం. మూత వేసేసి పెట్టేద్దాం. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను, దేవుడి పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ చేస్తాను, చాలాసేపు అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసి నాది వర్క్ అంతా కంప్లీట్ చేసేందుకు 11:30 అవుతుంది. సో ఇప్పుడు టిఫిన్ చేసేకి వెళ్తున్నాను. అండ్ దాని తర్వాత కూడా పాత్రలు అయితే చాలా ఉన్నాయి, అవి కూడా ఫినిష్ చేయాలి. ఎన్ని పాత్రలు ఉన్నాయి, నేను ఇది 2 minutesలో కంప్లీట్ చేసేస్తాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పోహే తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇంకా మధ్యాహ్నం మళ్ళీ ప్రిపరేషన్ చేసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మీతో కలుస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పాత్రలు కడిగే టైం. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఇదే పని ఉంటుంది. దాని తర్వాత కొంచెం గ్యాప్ ఉన్నప్పుడు కొంచెం ఎడిటింగ్ చేసుకుంటాను నేను. దాని తర్వాత నెక్స్ట్ కొంచెం వర్క్ ఉంటుంది, అది కంప్లీట్ అయినాక మళ్ళీ మధ్యాహ్నం ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వాషింగ్ యూటెన్సిల్స్. సో పాత్రలన్నీ కడిగేసినాను. ఇప్పుడు ఇవన్నీ కింద నీట్గా తుడిసి పేర్చాలి. సాయి కూడా వచ్చేసినాడు పని నుంచి. ఈరోజు పొద్దున్న నుంచి వానుంది. ఫ్రెష్ అప్ అయినావా? ఫ్రెష్ అప్ అయ్యిరా. సో వాటర్ ప్రిపేర్ అయింది కదా, ఈ కోమ్ బాటిల్లో వేసుకొని పెట్టుకున్నా. నేను ఎప్పుడన్నా తలస్నానం చేసుకుంటాను కదా, సో 1 hour బిఫోర్ ఇది తలకు పెట్టుకొని దాని తర్వాత హెయిర్ వాష్ చేసేస్తాను. కానీ చాలా వాల్యూమ్ వచ్చింది హెయిర్కి, నాకు అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. సో ఇది కూడా క్లీన్ చేసుకున్న, ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మధ్యాహ్నం పప్పు చేస్తూ ఉన్నాను. స్కూల్ నుంచి వచ్చేసినాడు, ఏందో గుట్టుకులు అంటూ ఉన్నాడు. ఏం గుట్టుకులు? అందుకే 1 2 3 బుక్స్లో హోంవర్క్ రాయాల. ఉన్నీళ్ళు వదిలేసి అట్లే ఉన్నీళ్ళవాడు చెడ్డ వేసుకో. సో పప్పు ఉడికింది, ఇప్పుడు దీనికి తిరువాతకి వేస్తాను నేను. సింపుల్లో వేసేసేది వంట. నువ్వేం చేస్తాను? ఆకలి అవుతుందా? తిను. గుట్టుకులు. సో గైస్ ఈజీగా పప్పు రెడీ అయిపోయింది. సింపుల్గా పెట్టాను ఈసారి అంటున్నా ఈరోజు కొంచెం హెవీగా బట్టలు అవన్నీ ఉండే కదా, సో అందుకు ఈజీగా చేసుకున్న పప్పు. మా ఆయన సాంబార్ అడుగుతున్నాడు, మళ్ళీ చేస్తా చూశాక. అయితే ఈ పప్పు అయితే చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ 2 minutesలో ప్రిపేర్ అయిపోతుంది. రెసిపీ నేను షార్ట్స్లో వేస్తాను. ఎట్లుందమ్మా? బాగుందా? టేస్ట్ చూడండి గైస్.
సూపర్ ఉంది పప్పు. బాగుంది, సూపర్ ఉంది. బాగుంది కదా. ఏంది పాలు పెరుగా ఆర్డర్ వేసింటివా? వచ్చింది. సరే ఫ్రిడ్జ్లో ఆ డబ్బాలోకి వేసి ఫోల్డ్ అయిపోయినాయి. పైనుంచి తెచ్చేసి ఫోల్డ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది లోపల పెట్టేసేయాలి. నిహాంత్ ఏమో హోంవర్క్ రాసేసి నిజ్జిపోయాడు. చిన్న నిహాంత్ అలసిపోతాడు, స్కూల్ నుంచి వస్తానే అలసిపోతాడు. చూడండి ఎంత బాగుంది ఆకాశంలో. ఇందాక బర్డ్స్ అయితే చాలా గుంపుగా ఎగురుతుంది, ఇప్పుడేమో వెళ్ళిపోయినట్టున్నాయి ఇక్కడ. సూపర్ ఉంది బర్డ్స్. సో మన షెఫ్ అయితే వచ్చేసినాడు టీ చేసేకి. సో టీ చేస్తాడంట. సో దానికి ముందు సిక్స్ ఓ క్లాక్ అయ్యే ముందర ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేస్తాను. నిహాంత్ పడుకున్నాడు. నిహాంత్ లేసే లోపల ఫ్రెంచ్ ఫ్రైస్ టీ అంతా రెడీ అయిపోతుంది. నిహాంత్కి అయితే ఓన్లీ పాలు ఇస్తాను, వైట్ పాలు, బూస్ట్లో ఏమీ లేదు, ఓన్లీ వైట్ పాలు. అండ్ మేమిద్దరం టీ చేసుకుంటాం. సో టేస్ట్ చేద్దాం రండి ఎలా చేస్తాడు. సో దాని ముందు ఫ్రెంచ్ ఫ్రైస్. సో టీ కూడా వన్ సైడ్ పెట్టేస్తున్నాడు సాయి. నేను ఫ్రెంచ్ ఫ్రైస్, సాయి టీ. చూడండి గైస్, మిగిలిన అటుకులతో మా అక్క ఒక స్పెషల్ రెసిపీ చేస్తాను, చూద్దాం ఏం చేస్తుంది. సో ఈ అటుకులతో వడలు చేస్తా ఉన్నాను. ఫస్ట్ టైం ట్రైయింగ్, ఎట్లా వస్తాయో తెలియదు. కొంచెం బియ్యం పిండి తీసుకుని ఇంట్లోకి వస్తాను. చూడండి గైస్, వడలు అయిపోయినాయి. చూడిడా చూడండి వడలు చూడు ఎంత బాగా వచ్చినాయి. క్రిస్పీగా వచ్చింది. ఆ టీ ఉడకాలి ఇంకా. సో టీ రెడీ అయిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్, అటుకులది వడ, అటుకులది వడ, బజ్జీ టైప్. సో ఈ అటుకులది వడ అయితే సూపర్ ఉంది. పకోడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బాగుంది. ఫుల్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, పెడతాను. ఉన్నాయి యావరేజా? ఎంత ఇస్తావు 10కి? 10కి 10. టీ ఎట్లుంది? టీ కూడా సూపర్ ఉంది. నిహాన్తో ఈవినింగ్ టైం ఇలానే స్పెండ్ చేస్తాం. కొన్ని అవును, ఈరోజు స్కూల్లో ఏం చెప్పించింది టీచరు? ONE1 మళ్ళీ TWO2 TH 4 UR 4 VE 5 6. నీకు ఒకటి స్పెషల్ చేసినానే చూస్తే. అటుకులది వడ, అది సూపర్ ఉంది. అటుకుల పకోడా ఇదే కదా, అదే. టేస్ట్ భలే వచ్చింది. చల్లగా అయింది కానీ వేడిగా ఉన్నప్పుడు బాగుండే, క్రిస్పీగా సూపర్ ఉంటుంది అటుకులది. బాగుంది. సో వంట అంతా అయిపోయింది కాబట్టి సో ఈయన తినే కూర్చుంటా ఉన్నాడు. అండ్ అంతవరకు నేను కొంచెం ఫేస్కి ప్యాక్ వేసుకుంటాను. ఇట్లా అన్ని స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ అంతా కనిపిస్తుంది కదా. సో కొంచెము ఫేస్ క్లిన్జింగ్ చేసుకొని దాని తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. రండి. సో వైన్ ఫేషియల్ చేసుకుంటా ఉన్నాను. నా స్కిన్కి బాగా సూట్ అవుతుంది ఇది.
సో లెట్ స్టార్ట్. సో స్టెప్ 1 క్లిన్జర్. సో ఫస్ట్ ఫేస్ని క్లీనింగ్ చేసుకుందాం. సో స్క్రబ్ స్టెప్ 2. సో ఇంకో 3 స్టెప్స్ ఉన్నాయి. 3 స్టెప్స్ కంప్లీట్ చేసుకొని నేను లాస్ట్ చూపిస్తాను, లేకుంటే వీడియో లాంగ్ అయిపోతుంది. సో ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేసుకొని మీకు లాస్ట్ చూపిస్తాను. ఆయనకు ఆఫీస్ నుంచి గిఫ్ట్ వచ్చింది, బాక్స్ చూపి. అలా చెట్టు బోరోసిల్ సరే, ఇది చూపి. ఇది సన్నగా ఉన్నాయి, సరిపోదు. ఇవి రెండు కలిపితే ఇంత పెద్ద కడుపుకి ఒక పక్కకి అవుతుంది అంతే. స్నాక్స్ తీసుకొని పోతాయి కావాలంటే. స్నాక్స్ కాదు, ఇది పెద్ద దాంట్లో చూస్తా ఉన్నాను నేను. ఇట్లా దాంట్లోనే పెద్దవి వస్తాయి. నీకు కావాలా టిఫిన్ బాక్స్? వద్దులే, నా పాత డబ్బానే బాగుంది. ఇది పైకి ఎత్తి పెట్టేసి చిన్నప్పటి నుంచి వాడుకుంటుంది. బా. సో నేనైతే ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. సో గైస్, ఇదే నా ఫైనల్ లుక్. సో కొంచెం స్పాట్స్ తక్కువ అవుతుంది అండ్ ఫుల్ షైనింగ్ వచ్చేసింది ఫేస్. ఫుల్ క్లీన్ అయిపోయింది చూడండి. సో ఇది అందరికీ సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే వాడేది రెడ్ వైన్ ఫేషియల్ కిట్టే. సో ఇది 15 డేస్కి ఒకసారి, 1 మంత్లో 2 టైమ్స్ అయితే యూజ్ చేస్తాను నేను. సో ఇప్పుడైతే 10 o'clock అవుతుంది. సో ఈ వ్లాగ్ ఇక్కడే కంప్లీట్ చేస్తాను. సో అందరికీ బాయ్.